మీద యుద్ధం, చైనా మీద యుద్ధంలో ఈజీగా గెలవచ్చు. కానీ ఈ ఎఫ్సిఆర్ఏ గెలవడం అనేది ఆ రెండిటికంటే కూడా పెద్ద విజయం. అట్లాగే ఆ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ భారతదేశంలో ఎఫ్సిఆర్ఏ బిల్లు ఆమోదింపజేసుకోవడం అంటే ఆషామాషి కాదు. ఓ రకంగా చెప్పాలంటే దేశం ఇప్పుడు ఒక బాంబు మీద రుద్దని చెప్పాలి. దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, నీటి ప్రొటెస్టులు వెనకాల ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు చెయ్యాలనుకుంటున్న ప్రతి దానికి రీజన్ ఎఫ్సిఆర్ఏ. ఎందుకు అంటే మన దేశంలో అంటే మనం ఒక శత్రువుని డైరెక్ట్ గా కొట్టడం, రెండవది శత్రువుని బలహీనపరచడం. చైనా వాడి యుద్ధ వ్యూహం, అమెరికా వాడి యుద్ధ వ్యూహం ప్రత్యక్ష యుద్ధం అనేటటువంటిది పతాక స్థాయిలో మాత్రమే చేస్తారు. అంటే లాస్ట్ స్టెప్, ఇక మన వల్ల కాదు అన్నప్పుడు మిగతాదంతా కూడా తెర వెనకాలే చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండేటటువంటి సోరోస్ గ్రూప్, ఏదైతే డీప్ స్టేట్ గ్రూప్ ఉంటుందో, అది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎలాంటి పాలకుడు రావాలో డిసైడ్ చేస్తుంది. వాళ్ళకి కావలసిన పాలకులు బలమైన పాలకులు కాదు, బలహీనమైన పాలకులు, బలహీనమైన కూటములు. ఎందుకు అంటే ఏదన్నా చెప్పగానే, అమెరికా చెప్పగానే వణికిపోయి అమలు చేసేటట్టు ఉండాలి. అమెరికా రంగంలోకి దిగిందనగా